This is Kamakshi. Welcome to my channel. So ee roju nenu meeku asalu NEP policy lo government manaki em discuss chesindi central government ane asalu policy enti and existing policy ki and new policy ki difference enti anedi nenu ee video lo explain chestanu meeku. So first of all manaki ఎగ్జిస్టింగ్ దాంట్లో అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఉండే దాంట్లో ఏంటంటే 10+2+3 అనే క్రైటీరియా ఉండేది. అంటే గ్రేడ్ 1 నుంచి 10th క్లాస్ వరకు అండ్ ఇంటర్మీడియట్ అండ్ 3 ఇయర్స్ డిగ్రీ. సో ఇప్పుడు ఏంటంటే క్రైటీరియా అనేది కంప్లీట్లీ చేంజ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రీమ్స్ అనేది. సో ఇక్కడ మనకి ఏంటంటే 3 స్ట్రీమ్స్ ఉండేది. సో స్టూడెంట్ కెన్ చూజ్ అన్నమాట, సైన్స్ కానీ కామర్స్ కానీ ఆర్ట్స్ అనేది. ఇప్పుడు డిగ్రీ టైం కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి స్ట్రీమ్ సపరేషన్ అనేది జరగలేదు. సో స్టూడెంట్స్ అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇనీషియల్ టైం నుంచే వాళ్ళు డిసైడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ 10+2+3 ఆర్ 5+3+3+4 ఈ క్రైటీరియాస్ అనే దాన్ని మనం ఈ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు 2020 పాలసీలో ఈ 5+3+3+4 క్రైటీరియా అనేది యూజ్ చేస్తారు. అసలు ఏంటి ఇది అంటే 5 మీన్స్ నర్సరీ నుంచి గ్రేడ్ 2 వరకు ఈ స్టేజ్ని యాక్చువల్గా ఏంటంటే ఆనంద జర్నీ అని చెప్తారు. సో ఆనంద జర్నీలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ వస్తుంది. సో దీంట్లో పిల్లలకి గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ని డెవలప్ చేయడం, ఇమిటేషన్ అండ్ గైడెడ్ ప్రాక్టీసెస్ క్లాసెస్ డెవలప్ చేయడం, లిటరసీ అండ్ న్యూమరికల్ క్లాసెస్ డెవలప్ చేయడం. సో ఇలా డిఫరెంట్ స్కెడ్యూల్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్లీ కూడా మనకి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది ఈ స్టేజ్లో. అండ్ నెక్స్ట్ దే మూవ్ టు ప్రిపరేటరీ స్టేజ్. ప్రిపరేటరీ మీన్స్ లైక్ జిజ్ఞాస, క్యూరియాసిటీ టు లెర్న్. సో హియర్ 3 grades again means grade 3, grade 4 and grade 5. And next they move to again 3. So here you can say again 3+. So 3+ again grade 6, grade 7, grade 8. Again ఈ 3 grades మనము అనుభవ్ మీన్స్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ గ్రేడ్ 9th, 10th, 11th and 12th ఇట్స్ కంప్లీట్లీ సాధనా స్టేజ్. ఓకే. సో ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేయడం అనేది జరిగింది. సో బోర్డ్ ఎగ్జామ్స్ ఇదంతా ఎలా ఉంటుంది? సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి మెమరైజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ యూజ్డ్ అంటే వాళ్ళ బేస్డ్ ఆన్ మెమరైజింగ్ బట్టి ఎగ్జామ్ అనేది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కంప్లీట్గా ఏంటంటే ప్రాసెస్ అనేది కూడా చేంజ్ అయింది. ఇది ఏంటి, ఎలా డిఫరెన్షియేట్ చేస్తారనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో చేస్తాను. సో ఈ వీడియోలో యాక్చువల్గా ఏంటంటే అసలు ఏంటి 5+3+3+4 క్రైటీరియా అనేది. సో ఐ థాట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఐ ఎక్స్ప్లెయిన్ హియర్. అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, మార్క్ షీట్ స్కోరింగ్ కానీ, ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్ కానీ ఇదంతా కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇదైతే నేను మీకు జస్ట్ నవ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా ఉంటుంది ఫౌండేషన్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్ అండ్ సెకండరీ స్టేజ్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇది మీకు స్టేజెస్ అనేది ఫౌండేషన్ స్టేజ్లో ఏమేమి డెవలప్ చేస్తాం చైల్డ్కి, ఏజ్ ఈ స్టేజ్లో ఏం ఏజ్ ఉంటుంది 3 years నుంచి 8th వరకు. అండ్ ప్రిపరేటరీ స్టేజ్, నెక్స్ట్ మిడిల్ అండ్ ఫైనల్లీ సెకండరీ స్టేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.